అరకొర వేతనాలున్నా తమకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారంటూ అంగన్వాడీలో ఆందోళనకు దిగుతున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురంలోని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లి వందనం పథకానికి తమకు అనర్హులు ప్రకటించడంపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పరిగణిస్తారని, సంక్షేమ పథకాల్లో ఎందుకు కోత విధిస్తున్నారని ప్రశ్నించారు. రేషన్ కార్డులో ఎందుకు చేర్చకుండా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, గ్యాస్ సబ్సిడీ ఇలా అన్నింటిలోనూ తమకు అన్యాయమే జరుగుతుందన్నారు. తాజాగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలోనూ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారంటూ మండిపడుతున్నారు. గత ప్రభుత్వాన్ని మీరు తప్పుబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటని నిలదీశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి గద్దెనెక్కాక తమ పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని దుయ్యబడుతున్నారు. ఇంట్లో పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని, ఎటువంటి నిబంధనలకు విధించమని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు మాట మార్చారన్నారు. వెంటనే తమకు తల్లికి వందనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతపురం జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు రమాదేవి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి తల్లికి వందనము అమలు కావడం లేదు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, అలాగే రేషన్ కార్డులు అమలు కావడం లేదు. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా అని ఆన్లైన్ చేయడం వల్ల అంగన్వాడీలు ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు కోల్పోవాల్సి వస్తుంది. కావున ఈ డిమాండ్లపైన ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగానే మాకు తల్లికి వందనం అమలు చేయాలి, 12,000 రూపాయలు జీతం ఉండే వాళ్ళకి తల్లికి వందనం వర్తింప చేయదని ప్రభుత్వం చెప్తున్నారు. కానీ మాకు వస్తూ ఉండేది 11,500 రూపాయలే. అలాగే మినీ వర్కర్లకి, ఆయాలకి 7,000 రూపాయలే వస్తుంది. వాళ్ళకు కూడా వర్తింప చేయడం లేదు. ఏమి అంటే సచివాలయాలకు వెళితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని కాబట్టి మీకు వర్తించదు అంటున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు మాకు ఈఎస్ఐ, ఈఎఫ్ఐ ఇన్సెంటివ్ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ ఇన్సెంటివ్లన్నీ మరి ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని మేము అడుగుతున్నాము. మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇన్సెంటివ్ అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటారు. మరి సంక్షేమ పథకాలు వర్తింప చేయమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు ఈరోజు అధికారులు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తొలగించాలి, మాకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన భారమైన పని ఏది అంటే మాకు యాప్లు చాలా భారంగా ఉన్నాయి. సెల్ ఫోన్ పని చేయట్లేదు, యాప్లు పని చేయట్లేదు. మేము కేవలం 10వ తరగతి అర్హతతో వచ్చిన వాళ్ళు అంగన్వాడీలు చాలామంది ఉన్నారు. ఈరోజు పని ఎలా ఉందంటే బీటెక్ వాళ్ళు చేసేంత పని మాతో చేపిస్తున్నారు. రాత్రి లేదు, పగులు లేదు, పొద్దున లేదు, రాత్రి లేదు, యాప్లు పేర్లు, ఈకేవైసీలు, ఫేస్ క్యాప్చర్ అని అంటున్నారు. మరి మేము సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే 4-5 కూడా అవి ఈకేవైసీ కావడం లేదు, అయినవి కూడా ఎగిరిపోతున్నాయి. మరి ఈ సందర్భంలో అంగన్వాడీలో చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, మెంటల్ టార్చర్ పడుతున్నారు. చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళు ఈ టార్చర్ తట్టుకోలేం బాబు, మాకు ఈ ఉద్యోగమే వద్దు అని రిజైన్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మాకు యాప్ల పనిభారం తగ్గించాలి. ఈ ప్రభుత్వము 42 రోజుల సమ్మె కాలంలో మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఆ హామీ నెరవేర్చని సంవత్సరం అవుతుంది. మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము, రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము, ఇంతవరకు కూడా మా గురించి పట్టించుకునే పరిస్థితి ఉంది. అలాగే మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేస్తాము, ఇద్దో అద్దో వారం 10 రోజులని చెప్తున్నారు, కానీ దాన్ని అట్లే కాలయాపన చేస్తున్నారు. కావున మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తూ వాళ్ళకి ఆయాన్ని కేటాయిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మాకు ఇచ్చిన హామీలో మాకు వేతనాలు పెంచాలి, పనిభారం తగ్గించాలి, యాప్లన్నీ ఒకే యాప్గా చేయాలి, మాకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి, తల్లికి వందనం వర్తింప చేయాలి అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది. ఈరోజు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 43 రోజులు సమ్మె చేశారు. సమ్మె కాలంలో ఆ రోజు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు, వాటిని అమలు చేయాలనేది. ప్రధానంగా అంగన్వాడీ వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే యాప్లో ప్రభుత్వ ఉద్యోగులని వస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చింది కాబట్టి వీళ్ళకి ఎటువంటి సంక్షేమం రావడం. పోనీ ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 4వ తరగతి ఉద్యోగులకు ఇచ్చే వేతనమైనా ఇచ్చావా? కనీసం లాస్ట్ జీతం 26,000 రూపాయలు ఈరోజు కనీస వేతనం ఉంది. ఆ కనీస వేతనాన్ని ఇచ్చి మీకు 26,000 రూపాయలు ఇస్తున్నాము,
మీకు సంక్షేమం వర్తించవంటే అది ఎక్కడైనా సరే. కానీ వీళ్ళకి వచ్చేది 10,500 11,000 లోపు. వీళ్ళకి ఏ సంక్షేమ పథకం కూడా, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళకు సంక్షేమం కావాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించింది కావచ్చు, లేదా మహిళలకు 40 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కావచ్చు, సంక్షేమ పథకాలు ఏవి కూడా వీళ్ళకు అమలు కావడం లేదు. అందుకనే చెప్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి. అప్పుడు ప్రభుత్వానికి మాట చెప్పడానికి వీలవుతుంది. లేకుండా మరి ఈరోజు 1,00,000 కుటుంబాల పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, అదేవిధంగా మినీ వర్కర్స్, ఆయాలు, వీళ్ళందరికీ కూడా ఈరోజు వర్తింప చేయాలి. లేదంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మీరు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి. ఇది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ సెంటర్స్ అందరికి కూడా కోరుతున్నటువంటిది. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు కార్మికులకు పెద్ద ఎత్తున 2-3 యాప్లు పెట్టినారు. తర్వాత పొద్దున్నే ఐడెంటిటీ గుర్తు పెట్టారు. పనులైతే ఎక్కువ పెట్టారు, బార్లు యాప్లు పెట్టి పనులు వర్క్ పెంచారు. కానీ వేతనం చూస్తే చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. అందుకనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, లేదా మీరు అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని హెచ్చరిక చేయడానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జరుగుతోంది. CI2 అండగా వారికి CI2 రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేసే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది.